అందరికీ నమస్కారం. మరి ఈరోజు 25వ తారీఖున మరి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం మీద అతలాకుతం అయిపోయిన వ్యవస్థ అంతా. కొన్ని హాస్పిటల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు వరకు మనకి బిల్లుల ప్రాబ్లం వల్ల కొన్ని హాస్పిటల్ ఇప్పుడు వరకు రన్నింగ్ అవ్వట్లేదు. మరి ఆరోగ్యశ్రీ ఉందని 5 లక్షలు కాదు 10 లక్షలు చెబుతున్నారు. ప్రతి హాస్పిటల్ కాడ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఏ జబ్బుకు వర్తించిద్దో ఈ ఈ ఆరోగ్యశ్రీ అనేది ముందు బోర్డు పెట్టాలి. ఆ బోర్డు వల్ల మనకి ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కొరత ఏర్పడిన దానికి మా దృష్టికి వచ్చింది. మరి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఈ పీపుల్స్తో ఈరోజు ఈ సభాముఖంగా మేము తెలిసేదంటే పేపర్ టీవీ ద్వారా రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్ కూడా ఎమర్జెన్సీ మందులతో పాటు దానికి సంబంధించిన ప్రతిదీ ఎవిడెన్స్ కూడా మరి హాస్పిటల్ ఎదురుగా డీటెయిల్స్గా ఒక చార్ట్గా ఇస్తే ప్రజల్లో బాగా చైతన్యం వచ్చి మనకి 5 లక్షలు 10 లక్షలు 30 లక్షలు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తలేదు, పనిచేస్తుంది, ఈ జబ్బు పనిచేయట్లా, ఆ జబ్బు పనిచేయట్లా అనే వివరం లేదు. దీనివల్ల ప్రజల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఏది జరుగుతుందో అతలాకుతలంగా ఉంది. దీన్ని పరిష్కరించాలంటే మనం తక్షణమే ప్రతి హాస్పిటల్ కూడా ముందు ఎమర్జెన్సీగా మనకి ఎమర్జెన్సీ మందులతో పాటు మన చార్ట్ కూడా ఏ జబ్బుకి ఏది వర్తించింది అనేది చార్ట్ కూడా ఈ ఆరోగ్యశ్రీకి ఏ వర్తించిందని ఎవరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ నేషనల్ కోఆర్డినేటర్ అయిన నేను ఇంగి సాంబశివరావు మరియు చంద్రశేఖర్ వైస్ చైర్మన్ ఈ కార్యక్రమంలో మరియు తదితరులు మరి హ్యూమన్ రైట్స్ సోదరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ధన్యవాదాలు.